నటిగా పరిచయమైన శ్యామల ఆ తర్వాత యాంకర్ గా చాలా టీవీ షోలకు హోస్ట్ గా పనిచేశారు. అనేక సినిమా ఈవెంట్లలోనూ ఆమె యాంకరింగ్ నిర్వహించారు. బిగ్ బాస్ హౌస్ లోనూ అడుగుపెట్టిన శ్యామల కొంతకాలంలో రాజకీయాల్లోకి బిజీగా ఉంటున్నారు. గత ఎన్నికల ముందు నుంచి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్న శ్యామలకు కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. గత ఎన్నికల ముందు నుంచి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్న శ్యామలకు కొంతకాలం క్రితం జగన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పార్టీ కోసం గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి శ్రేణుల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. తాజాగా యాంకర్ శ్యామలకు సంబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లేటెస్ట్ గా కూడా మెగాస్టార్ చిరంజీవి తనకి రామ్ చరణ్ నుంచి ఒక వారసుడు తమ వారసత్వాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్టుగా చెప్పిన మాటలు తీవ్ర దుమారం రేపగా చిరంజీవిపై యాంకర్ శ్యామల చేసిన కామెంట్స్ ఇప్పుడు షాకింగ్ గా మారాయి. దీంతో తనపై మెగా అభిమానులు దుమ్మెత్తిపోశారు. కానీ తర్వాత మాత్రం ఆమె గతాన్ని తవ్వడం స్టార్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె అప్పట్లో రికార్డింగ్ డాన్స్లు చేసుకునేదని కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అవ్వడం మొదలయ్యాయి. కాగా ఇలా రికార్డింగ్ డాన్సులు వేసుకునే వారు కూడా చిరంజీవి లాంటి మహావృక్షంపై కామెంట్స్ చేస్తున్నారంటూ గట్టిగా విమర్శలు సోషల్ మీడియాలో శ్యామలపై పడుతున్నాయి. దీంతో ఆమెపై ఈ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. పూర్వం పిఠాపురంలో రికార్డింగ్ డాన్సులు వేసుకునేది ఈ శ్యామల. అందులో తప్పు లేదు, కానీ సంబంధం లేకుండా విమర్శలు చేయడం మాత్రం చాలా తప్పు ఆంటీ అని క్యాప్షన్ తో శ్యామల చిన్ననాటి ఫోటోలను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. కానీ చాలా మంది అన్నట్లుగా శ్యామల ఏమీ రికార్డింగ్ డాన్సులు చేసుకునేది కాదని, ఆ ఫోటోలు చూస్తే అవి ఎక్కడో నాటకాల నుంచి స్వీకరించినవి ఫోటోలా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న చాలా మంది నటీనటులు అలా నాటకాలు వేసే వెండి తెరపై వచ్చిన వారు ఉన్నారు. దీంతో తనని ఈ రకంగా అవమానించడం కరెక్ట్ కాదని ఇంకొందరు మెగా అభిమానులే మిగతా వారితో వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇప్పుడు మెగాస్టార్ కామెంట్స్ విషయంలో శ్యామల ఈ రకంగా బలైంది. ప్రస్తుతం శ్యామల వైసీపీకి అధికారిక ప్రతినిధిగా కొనసాగుతుండగా, దీనికి ముందు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై కూడా పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు తనపై జరుగుతున్న ప్రచారంపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. సీరియల్ నటిగా పరిచయమైన శ్యామల ఆ తర్వాత యాంకర్ గా చాలా టీవీ షోలకు హోస్ట్ గా పనిచేశారు. అనేక సినిమా ఈవెంట్లలోనూ ఆమె యాంకరింగ్ నిర్వహించారు. బిగ్ బాస్ హౌస్ లోనూ అడుగుపెట్టిన శ్యామల కొంతకాలంలో రాజకీయాల్లోకి బిజీగా ఉంటున్నారు. గత ఎన్నికల ముందు నుంచి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్న శ్యామలకు కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. గత ఎన్నికల ముందు నుంచి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్న శ్యామలకు కొంతకాలం క్రితం జగన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పార్టీ కోసం గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి శ్రేణుల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. తాజాగా యాంకర్ శ్యామలకు సంబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లేటెస్ట్ గా కూడా మెగాస్టార్ చిరంజీవి తనకి రామ్ చరణ్ నుంచి ఒక వారసుడు తమ వారసత్వాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్టుగా చెప్పిన మాటలు తీవ్ర దుమారం రేపగా చిరంజీవిపై యాంకర్ శ్యామల చేసిన కామెంట్స్ ఇప్పుడు షాకింగ్ గా మారాయి. దీంతో తనపై మెగా అభిమానులు దుమ్మెత్తిపోశారు. కానీ తర్వాత మాత్రం ఆమె గతాన్ని తవ్వడం స్టార్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె అప్పట్లో రికార్డింగ్ డాన్స్లు చేసుకునేదని కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అవ్వడం మొదలయ్యాయి. కాగా ఇలా రికార్డింగ్ డాన్సులు వేసుకునే వారు కూడా చిరంజీవి లాంటి మహావృక్షంపై కామెంట్స్ చేస్తున్నారంటూ గట్టిగా విమర్శలు సోషల్ మీడియాలో శ్యామలపై పడుతున్నాయి. దీంతో ఆమెపై ఈ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. పూర్వం పిఠాపురంలో రికార్డింగ్ డాన్సులు వేసుకునేది ఈ శ్యామల. అందులో తప్పు లేదు, కానీ సంబంధం లేకుండా విమర్శలు చేయడం మాత్రం చాలా తప్పు ఆంటీ అని క్యాప్షన్ తో శ్యామల చిన్ననాటి ఫోటోలను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. కానీ చాలా మంది అన్నట్లుగా శ్యామల ఏమీ రికార్డింగ్ డాన్సులు చేసుకునేది కాదని, ఆ ఫోటోలు చూస్తే అవి ఎక్కడో నాటకాల నుంచి స్వీకరించినవి ఫోటోలా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న చాలా మంది నటీనటులు అలా నాటకాలు వేసే వెండి తెరపై వచ్చిన వారు ఉన్నారు. దీంతో తనని ఈ రకంగా అవమానించడం కరెక్ట్ కాదని ఇంకొందరు మెగా అభిమానులే మిగతా వారితో వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇప్పుడు మెగాస్టార్ కామెంట్స్ విషయంలో శ్యామల ఈ రకంగా బలైంది. ప్రస్తుతం శ్యామల వైసీపీకి అధికారిక ప్రతినిధిగా కొనసాగుతుండగా, దీనికి ముందు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై కూడా పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు తనపై జరుగుతున్న ప్రచారంపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.